పుష్కలంగా ఉంటుంది, అందులో మీకేం సందేహం లేదు. సార్, దండుపాల్యమా బంగారుపాల్యమా, రైతులు గూండాలా జగన్ ఎదురుతాడు? నిజమండి, నిజంగా దండుపాలెం ఏంటండి, బంగారుపాలెం కదా జగన్ వెళ్ళింది. ఇప్పుడు దండుపాలెం మీరు చూడండి, చూసే ఉంటారు ఎక్కడ చూసినా థమ్స్ ఇవన్నీ. అలాగే తోతాపురి గ్యాంగ్ అంట, అదే తోతాపురి మామిడి బంగినపల్లి అని అనుకో, బంగినపల్లి గ్యాంగ్. ఎవరు ఏ పేరు పెడితే వాళ్ళని తిట్టేసి, అంటే జగన్ అనే ఆయన వెళ్ళినా, ఆయన చూసినా, లేదా ఆయన పేరు తలచినా ఇంకా వెంటనే దాని మీద వాళ్ళందరినీ ఆ గ్యాంగ్లో చేరుస్తామంటే వీళ్ళు చంద్రబాబు నాయుడుకో లేకపోతే తెలుగుదేశంకో మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన నిన్న ట్విట్టర్లో చాలా సుదీర్ఘమైంది జగన్ ఒక ఎదురుదాడి చేశారు. వాళ్ళందరూ మీకు గూండాలా కనిపిస్తున్నారా? వ్యాలిడ్ క్వశ్చనే కదా. అక్కడ ఉన్నది రైతులు, ఎక్కువ మందిని తెచ్చారు, హైప్ చేశారు, ప్రచారం కోసం ప్రయత్నించారంటే ఓకే, అవన్నీ మీరు రాజకీయంగా ఆరోపణలు చేసుకోవచ్చు. మీలాంటి మిత్రులు ఆ చర్చలు కూడా చాలానే చేశారు. కానీ దండుపాలెం గ్యాంగ్ ఏంటండి, దండుపాలెం బంగారుపాలెంకి ఎందుకు వచ్చింది నా ప్రశ్న అసలు. అలాగే గూండాలు అంటే అప్పుడు మాట్లాడారు చాలామంది రైతులు, మీడియాతో మాట్లాడారు. వాళ్ళంతా గూండాలు, వాళ్ళంతా రౌడీలు ఎందుకు అవుతారండి? ఒకవేళ రైతులో లేదా సామాన్య ప్రజలో జగన్ను బలపరిచారనుకుందాం, వాళ్ళందరూ ఇదైపోతారా? ఇది ఎలాంటి తతంగం అంటే, ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారం ఇప్పుడు అచ్చెన్నాయుడు నా పర్యటన ప్రకటించిన తర్వాతే ఢిల్లీ వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళి కలెక్టర్తో సమీక్ష చేసి రేట్లు ప్రకటించారు. కాబట్టి ఒకటైతే తెలుస్తుంది కదా, మామిడి సమస్య నిజమే. అది సమస్య అంటూ ఉన్న తర్వాత వెళ్తాము అంటే మీరు చెప్పే ప్రకారం ఎవరు ఏ సమస్య చెప్పడానికి వచ్చినా వాళ్ళందరూ కూడా గూండాలు, అసాంఘిక శక్తులని మీరు ముద్ర వేస్తారా అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తున్నారు. తప్పకుండా వైసీపీ నాయకులతో రాజకీయ వ్యతిరేకత వేరు, కానీ సమస్య బాధిత రైతులు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు. ఇప్పుడు లేదా కాకినాడలో రంగరాయ కాలేజీలో జరిగిందనే వార్త వస్తుంది. మొన్న బెంగాల్లో జరిగిందంటే దేశమంతా అట్టుడికిపోయింది. ఇటువంటి సమస్యలు వస్తాయి, మాట్లాడితే కొంత ఉద్రిక్తత, పోలీసులు నిరసనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్న బంగారుపాలెం దండుపాలెం ఎలా అయింది, రైతులు గూండాలు ఎందుకు అవుతారు అనే ప్రశ్నకైతే జవాబు లేదు. ఇంకోటి కుట్ర జరిపారు, నాటకం జరిపారు అంటే అధికార యంత్రాంగం అంతా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, భూమన కరుణాకర్ రెడ్డి జగన్ అక్కడికి వెళ్ళడానికి ముందు చివరి అరగంటలో కుట్ర జరిగింది, అక్కడ ఫలానా విధంగా చేశారు, అంతకుముందు అంతా పోలీసులు ఉన్నారు కానీ ఆ సమయంలో మటుకు ఒక్క పోలీసు కూడా లేడు, కావాలంటే మేము సవాల్ చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. అంటే నిజంగా అది దండుపాలెం గ్యాంగ్ అక్కడికి వస్తే పోలీసులు చాలా ఎక్కువగా ఉండాలి కదా. వాస్తవంగా పోలీసు బలగం అంటే మేము చెప్పినట్టుగా లేరు కాబట్టి మేము సీన్ నుంచి తప్పుకుంటామంటారా? మీరు అది చెప్పినట్టుగా లేకుండా ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ మంది ఉండాలి కదా దాన్ని అదుపు చేయడానికి. చాలా ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా రాజకీయ ఘర్షణ, రాజకీయ వైరుధ్యాలు లేదా రాజకీయ విద్వేషాలు, శత్రుత్వాలు కనిపించినంతగా విఘ్నతాయుతమైన వాస్తవికమైన సమస్య పరిష్కార దృష్టి కనిపించట్లేదు. ఇదిగో ఈ రోడ్ల మీద పోయడానికి గురించి కూడా నేను నిన్న మీకు చూపించాను, ఎంతమంది వేరే వాళ్ళు కూడా ఎంతమంది వేశారని. వాటన్నిటిని కూడా సవ్యంగా చూడాలి కదా. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా సమస్యలు మొదలు పెడితే మంచిది. ఇప్పుడు నిన్న పేరుని అని మాట్లాడుతున్నారు, ఉదాహరణకు మంత్రి ఎవరో రప్ప అంటే ఏంట్రా రప్ప అని ఆయన అడ్డం తిరిగాడు. ఏంట్రా రప్ప మాట్లాడితే అంటారు. రప్ప మీరు ఎవరినైనా ఎంతమంది నరికారో నాకు చెప్పండి. ఊరికనే మీరు ఏదో ఎప్పుడో పథకం ప్రకారం చేయాల్సిన పనులు మీరు ఇంత అరుస్తారా? సభలో మాటికి ప్రజల సమస్యల మీద పనిచేసి వాళ్ళ విశ్వాసం పొందితే రాజకీయ పార్టీ పైకి వస్తుంది. కానీ ఈ రప్ప అని చెప్పి ఊరికే ఏదో క్రేజీగా మాట్లాడితే ఏమొస్తుంది? చేతులు ఎత్తండి. ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అదే పనిగా ఇలాంటివి మాట్లాడడం అన్నదాన్ని వైసీపీలో ఒకటి బహిరంగంగా జరిగింది. ఆ వీడియో కూడా అవైలబుల్లే. కాబట్టి వాళ్ళలో కూడా ఆలోచన మనం ఎందుకు తీవ్రంగా మాట్లాడడం అనేది అటువైపు వస్తుంది. కానీ ఇటువైపు వచ్చి మీరు ఎప్పుడైతే ఈ దండుపాలెం రేవంత్ రెడ్డి అనేవాళ్ళు తరచు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాకముందు అసలు ఆ దండుపాలెం అనేది తలుచుకుంటేనే కంపరం ఎత్తుతుంది. ఆ సినిమా చాలా కాలం ఎందుకు వీళ్ళు ఒకరినొకరు మన నాయకులు ఎవరు దండుపాలెం అవ్వకూడదు అని మనం కోరుకోవాలి. దండుకుంటారంటే అది వేరే సమస్య. మీరు డబ్బులు అవినీతి లేదా డబ్బులు లేకుండా ఎవరు బతకలేరు అదంతా అది వేరే విషయం. కానీ మొత్తానికి ప్రజల విఘ్నతను కించపరుస్తున్న ఒక పరిస్థితి మటుకు ఇక్కడ ఉత్పన్నం అవుతుంది.
సమస్య లేదని చెప్తే అది కూడా తప్పు. ఇప్పుడు జగన్ తన ట్వీట్లో మా హయాంలో రైతులకు సమస్యలే లేవు, అప్పుడు కూడా ఉన్నాయి సమస్యలు లేవని కాదు, అవును. అయితే రైతులకు ఇస్తామని 20,000 ఇవ్వలేదు, ఇలాంటి అంశాలు కొన్ని లేవని ఎత్తారు. నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగతమైన అంశాలు వ్యక్తిగతంగా, రాజకీయ అంశాలు రాజకీయంగా, సమస్యలకు సంబంధించి మటుకు సింగిల్ మైండెడ్గా ఏకీకృతమైన ఫోకస్తో వాటిని పరిష్కరించాలి తప్ప రైతులు ఎప్పటికీ గూండాలు కాదు. బంగారుపాలెమే. సార్ సార్ జనసేనలో ఇప్పుడు అప్పుడే ఆ దాడిలోనే ఈ ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ అతన్ని వైసీపీ వాళ్ళు అతని మీద ఫోటో తీయకుండా దాన్ని బంగారుపాలెం దగ్గర అతని మీద దౌర్జన్యం చేశారని అతను ఆసుపత్రిలో చేరాడు. వీళ్ళందరూ కూడా ఖండించారు, జర్నలిస్టుల సంఘాలు ఎవరైనా కానీ. ఫోటోగ్రాఫర్లు కెమెరాలు ఏం చేస్తాయి వాటి మీద పడటం ఇది. చంద్రబాబు నాయుడు అతనికి ఫోన్ చేసి ఒక హామీ కూడా ఇవ్వటమే కాకుండా మీకు భద్రత కల్పిస్తాం మేము పూర్తిగా, ఇట్లాంటివి జరగకుండా చేస్తామని ఆయన చెప్తున్నారు. మంచిదే. ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మహా టీవీ మీద దాడి జరిగినప్పుడు కానీ ప్రతిసారి ఇది ఒక సమస్య అయిపోతుంది. ఇదిగో మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు అని చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పాట. మొన్న మహా టీవీ మీద జరిగినప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడడం అవి కూడా మనం చూసాము. తప్పకుండా మీడియా మీద ఏదో చేయటం మటుకు సరికాదు. అదే సమయంలో ఇది కూడా ఇప్పుడు సాక్షి ప్రసారాలు నిలిపివేత తగదని వాళ్ళు నేను ఒక పెద్ద ఎంఎస్ఓలో వాళ్ళంతా సమావేశం. మా సంగతి కూడా చూడండి, మొన్న మనం మాట్లాడింది నిజానికి మీడియాలో అది బాగా 4 ఛానల్స్ నిలిపేసేసరికి మా ప్రసారాలు మా సమస్య చాలా ఎక్కువైందని. నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ జగదీష్ రెడ్డికి అక్కడ అది కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు నన్ను అంటారంటే మీరంటారని సవాలంటే బస్తీమే సవాలని. మిగతా రాజకీయాలన్నీ చూసుకోండి, కానీ మీడియా మీద పడటము లేదా మీడియాతో రాజకీయాలు పెంచేయటం మటుకు మంచిది కాదు. అన్నీ ప్రసారం కానివ్వండి, అన్నీ ప్రచురణ కానివ్వండి, తెలియకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదాన్ని ఇలా చేసేసరికి వాళ్ళు అనివార్యంగా రెండో వైపుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరు వీళ్ళు లేకపోతే ఎవరు వినరు, రెండు చెప్తే అన్నట్టుగా తయారైంది ఇది పరిస్థితి. సో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మీడియాకు తోడుగా నిలబడడం చాలా మంచిదే, కానీ అన్ని సందర్భాల్లో కూడా అలాగే నిలబడండి. ఎవరు దెబ్బతిన్నా అది సాక్షి, అది ఏబిఎన్, మహానా, లేకపోతే ఇంకొకటి, అది కాదు ప్రశ్న. ప్రిన్సిపల్ ఈజ్ ప్రొటెక్టింగ్ ది మీడియా, అంతే. సార్ జనసేనలో అలజడి మాజీ ఎమ్మెల్యే